అనేది ఒకటి అంటే మేజర్ మొత్తం అంతా వాళ్ళ వల్లేనే కాదు. అప్పుడు ఆ పెన్షన్ గురించో ఇప్పుడు ఏం చెప్పింది అదే కదా! సిపిఎస్ కంటే మేము మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తాం, లేదంటే మధ్యంతర వృత్తి ఇస్తాం. ఈ డిఏల గురించి ఇవన్నీ కదా! ఇవన్నీ ఇవ్వాల్సొస్తుందనో లేదా అడగాల్సొస్తుందనో ఈ ఉద్యోగ సంఘాలను ఎత్తేస్తున్నారా? రద్దు చేసేస్తున్నారా? అది పాయింట్. అది ఇప్పుడే 100 రోజుల్లోనే మనం అనకూడదు. యాక్చువల్‌గా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 27% ఇచ్చాడు. అంతకుముందు చంద్రబాబు ఇంటర్మ్ రిలీఫ్ 20% ఇచ్చారు. దాన్ని ఇంకో 7% పెంచి 27 ఇచ్చాడు. ఈ ట్రిప్ అసలు ఏమి ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వలా. ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఏంటి? మెయిన్ జీతం పెంచే లోపు జీతాల పెంపు. జగన్ వచ్చిన తర్వాత అది 2 ఏళ్ల తర్వాత జీతాలు పెంచాడు. పెంచినప్పుడు జగన్ చేసిన తప్పు ఏంటంటే 27 రూపాయలు పెంచినోడు 23కి తగ్గించాడు. అది ఒక ఎత్తు అయితే అందులో 4 రూపాయలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాడు. కోర్టు ఆర్డర్ మూలంగా ఆగాడు. లేకపోతే రికవర్ కూడా చేయాలనుకున్నాడు. అలాంటి పిచ్చి పని ప్రపంచంలో ఎవడు చేయడు. నువ్వు 27 కాదు, వాళ్ళు 50 అడిగారు. 27 ఇచ్చాను కదవయ్యా, కావాలంటే ఇంకో 3 ఇస్తానను, లేదా 27తో సరిపుచ్చుకోండి అని చెప్పు. అలా కాకుండా 50 ఆశ పెట్టి వాళ్ళు ఆశపడ్డారు. నువ్వు వచ్చేటప్పటికి ఇక్కడ 20 దగ్గర 23 దగ్గర ఆపేటప్పటికి వచ్చింది నెగిటివ్. దాన్ని వెనక్కి తీసుకుంటాననేటప్పటికి వచ్చింది నెగిటివ్. అలాంటి తప్పుల వల్ల జగన్ ఇబ్బంది పడ్డాడు. ఈయన అట్లాంటి తప్పులు చేయరు, వెనక్కి తీసుకోవడం లాంటి అసలు ఇవ్వనేవారు. ఇంటర్నల్ రిలీఫ్ కాదు మెయిన్. ఇప్పుడు కొంతమంది